అంతవరకు చేయటానికి శరీరాన్ని వారి యొక్క ఆధ్వర్యంలో పెట్టుకోగలిగారు. మనం కూడా చూడండి, ప్రార్థన చేయాలి అని అనుకుంటే దేహాన్ని అనుకూలంగా పెట్టుకొని చేస్తాం. అందుకే వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతాం, వెంటనే ప్రార్థన కూడా ఆగిపోవడం అన్నది జరుగుతుంది. మన శత్రువు ఏది అంటే మన దేహమే. ఇదే మన శత్రువు. అందుకే వారు అవయవాలన్నీ వంచి విరిచి ప్రార్థించారు, అద్భుతమైన కార్యాలు వారు చూడగలిగారు. ఈ రోజు నువ్వు ప్రార్థించాలని ఆత్మలో ఆశ అనేది ఉంటుంది, అది ఒక్కొక్కసారి నిరాశగా మిగిలిపోతూ ఉంటుంది. ఎందుకు తెలుసా? ఎప్పుడు కానీ ఈ దేహాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు, ఎక్కువగా దీన్ని ప్రేమించకూడదు. దీన్ని మనం కష్టపెట్టాలి, దీన్ని మనం శ్రమ పెట్టాలి. అప్పుడే నీవు చేయవలసినంత ప్రార్థన చేస్తావు. ఎంత సమయాన్ని ప్రార్థనకి ఇవ్వాలో అంతని ఇవ్వటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో మనము ఎక్కువగా ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా పరులుగా కావాలి. చూడండి, బైబిల్లో మీరు చూస్తే చదువుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం మీరు కాస్త 12వ వచనాన్ని మీరు చూడండి. బైబిల్ ఏం చెబుతున్నది అంటే, ఆదికాండం 28:12 వచనాన్ని చదువుకుందాం. అప్పుడు అతడు ఒక కలను కన్నాడు, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశాన్ని అంటెను, దాని మీద దేవుని యొక్క దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. చాలు తల్లి, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. బేర్షెబా నుండి హారానుకు వెళ్ళిపోతున్నాడు యాకోబు. ప్రొద్దు గుంకిపోయాది, ప్రకృతిలో చీకటి ఆవరించాలి, సాగే ప్రయాణం ఆగిపోయాది. వెంటనే యాకోబు తన కంటి కనుచూపు మేరకు ఒక రాయి కనిపించగా దానిని తన తలగడుకు పెట్టుకుని చక్కగా నిద్రపోయాడు. ఆ నిద్ర కాలములో ఒక కల వచ్చింది. అది ఏమిటి అంటే, భూమి నుండి ఆకాశం వరకు అంటుకున్న ఒక నిచ్చెన. ఆ నిచ్చెనకు పైగా దేవదూతలు దిగి వస్తున్నారు, మళ్ళీ వారు ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అసలుకు భూమి నుండి ఆకాశానికి అంటుకున్న అసలుకు ఏది ఆ నిచ్చెన? ఆ నిచ్చెనకు పైగా దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. అంటే వారు దిగుచూ ఉన్నారంటే ఒక పని నిమిత్తముగా వస్తున్నారు. ఆ పనిని వారు ముగించేసుకొని మళ్ళీ వారు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటున్నారు. బాగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఉదయకాలమే యాకోబు ఇక్కడ దేవుడున్నాడని, రాతిని ఎక్కడ పాతి నూనె పోసి నామకరణం చేశాడు, ఇది బేతేలు అని. సరే, యాకోబు కన్నటువంటి కలలో కనిపించే ఆ నిచ్చెన ఏది? దూతలు ఎందుకు దిగి వస్తున్నారు? మళ్ళీ వారు ఎందుకు ఎక్కి వెళ్ళిపోతున్నారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1:51 చదువుకుందాం. మరియు ఆయన ఆకాశము తెరువబడుటయు దేవుని యొక్క దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని. చాలు తల్లి, అక్కడేమో నిచ్చెనకు పైగా దూతలు ఎక్కుట దిగుట, ఇక్కడ యోహాను 1:51లో మనుష్య కుమారునికి పైగా దూతలు ఎక్కుట దిగుట. ఆ నిచ్చెన మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు అని 1:51లో మనకు కనిపిస్తున్నది. నిచ్చెనగా నీవు అర్థం చేసుకోవద్దు. ఆ నిచ్చెన ఎవరు? మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారే. అయితే ఆ నిచ్చెన భూమిని ఆకాశాన్ని అంటుకున్నది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఇహానికి పరమునకును సంబంధాన్ని కలిగిన వాడు అనే అర్థాన్ని అది తెలియపరుస్తూ ఉంటున్నది. అయితే దేవదూతలు నిచ్చెనకు సూచనగా ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క దగ్గర నుండి ఎందుకు దేవదూతలు దిగి వస్తారు? ఆ దేవదూతలు మళ్ళీ ఎందుకు వారు ఎక్కి వెళ్ళిపోతారు అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు మీరు చూడండి, దానైనా నువ్వు రా నాయన, ఇద్దరండి, రా.
సిగ్గుపడద్దు. మిమ్మల్ని అప్పుడప్పుడు పిలుస్తుంటారు రాత్రి వరకు, ఎందుకంటే మీరు నిద్రపోకుండా ఉండటానికి చేస్తున్నా. మీకు అర్థం కావాలి. నీ పేరేం పేరు నాయన? విజయ్. నీ పేరు? భూషణం. ఇప్పుడు విజయ్ ఉన్నాడు, ఆకివీడేనా? ఐబీవరం. ఇప్పుడు మన విజయ్ ఉదయం 4 గంటలకే నేను ప్రార్థించాలని తాను సిద్ధపడతాడు. ఉదయకాలం ఎన్ని గంటలకు తల్లి? 4 గంటలకు. ఆ ఉదయకాలం 4 గంటలకే విజయ్కు మెలకువ వస్తుంది. అరే ప్రార్థించాలి కదా అని వెంటనే తను మోకాళ్ళు వేస్తాడు. విజయ్ ఏం చేస్తాడు? మోకాళ్ళు వేస్తాడు. దానైనా మోకాళ్ళు వేసుకోవాలి నువ్వు కాదా? కష్టమా? ఇట్లా కాదు, నిలబడాలి మోకాళ్ళ మీద. అది కష్టమా? ఓకే. ఇప్పుడు అయ్యగారు ఉన్నారనుకుందాం. కొద్దిసేపు అయ్యగారిని మనం దేవుడు అనుకుందాం, యేసు ప్రభువు అని. దేవుని దగ్గర ఎవరు ఉంటారంటే దేవదూతలు ఉంటారు. దేవుని దగ్గర ఎవరు ఉంటారు? అది ప్రకటన 5లో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. కోట్ల కొలది దేవదూతల పరలోక సముదాయం ఉంటుంది అంటాడు. కేవలం 10, 100, 1000, లక్షలు కాదు, కోట్ల కొలది పరలోకములో దేవదూతలు ఉండడం. దేవుని దగ్గర ఉన్నటువంటి ఈ దేవదూత ఇక్కడ ఉన్నటువంటి విజయ్ 4 గంటలకు ప్రార్థన చేయటానికి మోకరించిన వెంటనే దేవుని దగ్గర నుండి దేవదూత దిగి వచ్చేస్తుంది. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకములో. దేవదూత ఎక్కడుంది? పరలోకంలోనే. అయితే భూమి మీద విజయ్ భక్తుడున్నాడు. 4 గంటలకు మోకాళ్ళు వేశాడు. వెంటనే పరలోకములో నుండి దేవుని దగ్గర నుండి దూత వచ్చేస్తుంది. దూత ఏం చేస్తుంది? ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చి విజయ్ని చూస్తుంది. విజయ్ 4 గంటల నుండి 5 గంటల వరకు ప్రార్థన చేస్తాడు. దూత అక్కడే ఉంటుంది. తిరిగి విజయ్ 5 గంటలకు ముగించాడు. ఇంకా తన ప్రార్థన చేయాలన్న భారం ఉంటుంది కాబట్టి 4 నుంచి 5, 5 నుండి 6 వరకు మళ్ళీ ప్రార్థన పొడిగిస్తాడు. 2 గంటలు చేస్తాడు. దూత అక్కడే ఉంటుంది. భక్తుడైన విజయ్ 2 గంటలు తాను చేసే ప్రార్థనలో ఏ అంశాన్నైతే పెట్టి ప్రార్థించి ఆమెన్ అని అంటాడో వెంటనే దూత ఈ వ్యక్తి యొక్క ప్రార్థన తీసుకుని నెమ్మదిగా మళ్ళీ పరలోకానికి ఎక్కి దేవునికి చేస్తుంది. దేవునికి ఏం చేస్తుంది? ఇచ్చేస్తుంది. ఓ దేవుడా, భూమి మీద విజయ్ అనే భక్తిపరుడు ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు 2 గంటలు ప్రార్థించాడయ్యా. ఆ 2 గంటల ప్రార్థనలో తాను పెట్టిన అంశాలు ఇవి అని వెంటనే ఈ దూత పరలోకం నుండి దిగివచ్చి అతని ప్రార్థన తీసుకుని మళ్ళీ పరలోకానికి దూత ఎక్కిపోయి ఎవరికి ఇచ్చేసేది? దేవునికి ఇచ్చేది. భక్తుడు విజయ్ చేసిన ప్రార్థన కొంతకాలానికి మరచిపోతాడు. అయితే తన ప్రార్థన ఏ దూత తీసుకుని వెళ్ళి ఏ దేవునికి ఇచ్చిందో ఆ దేవుడు మరచిపోడు. ఆ దేవుడు ఏం కాడు తల్లి? మరిచిపోడు. విజయ్ తన ప్రార్థన మరిచిపోతాడు కొంతకాలానికి. అయితే దేవుడు మాత్రం తన ప్రార్థన మరిచిపోతాడా? మరిచిపోడు. తను చేసిన ప్రార్థనలో ఏ అంశాలైతే పెట్టాడో తాను అనుకున్న కాలములో ఏవి జరగవు, కానీ దేవుడు నిర్ణయించిన కాలములో వారు అడిగినవన్నీ దేవుడిచ్చేస్తాడు. మన కాలములో దేవుడు ఏది ఇవ్వడు. ఆయనకంటూ ఒక కాలం ఉంది. ఆ సమయం ఆ కాలం వచ్చినప్పుడు మనం అడిగినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. కొంతమంది అంటారు, నేను ప్రార్థించా, నేను దేవుణ్ణి అడిగా, దేవుడు ఏమీ చేయలేదే నాకు. తొందరపాటు ఉంటుంది క్రైస్తవులకి ఈ రోజుల్లో. నీ కాలములో దేవుడు ఇవ్వడు తల్లి. ఒక కర్షకుడు చూడు, రైతు వేరుశనగ గింజ భూమిలో వేసేటప్పుడే గింజ రేపే నాకు పంట ఇవ్వాలి అంటే ఇస్తుందా? తన కాలము వచ్చేంత వరకు రైతు కనిపెట్టాలి.
తన కాలములో ఆ గింజ పంట ఇవ్వదు. నీవు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం నీవనుకున్న కాలం కాదు, దేవుని కాలం అనేది ఒకటి ఉంది. అప్పుడు దేవుడు ఇస్తాడు. అంతవరకు నీ విశ్వాసం, అంతవరకు నీ నిరీక్షణ కాపాడుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే, నువ్వు అడిగింది ఒకటైతే నువ్వు అడగక మరచినవి ఏవైతే ఉన్నాయో అడిగిన దానితో పాటు అడగక మరచినవి కూడా కలిపి దేవుడు నీకు ఇచ్చేస్తాడు. మన దేవుడు అంత గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మీరు చూడండి, మీకు అర్థం అవటానికి చెబుతా. ఒక పర్యాయం దేవదూత కొర్నేలితో మాట్లాడింది. ఓ కొర్నేలి, నీవు చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధిలో ఏమై ఉన్నాయి? జ్ఞాపకార్థకంగా. కొర్నేలి చేసిన ప్రార్థనలు కొంతకాలానికి కొర్నేలి మరచిపోయాడు. దేవుడు మరచిపోయాడా? జ్ఞాపకానికి తెప్పిస్తున్నాడు. కొర్నేలి, నువ్వు చేసిన ప్రార్థనలు దేవుని దగ్గర ఏంగా ఉన్నాయి? జ్ఞాపకార్థం. అమ్మా, అయ్యా, నువ్వు పగలైనా, నువ్వు రాత్రి అయినా, ఏ సమయంలోనైనా నువ్వు ప్రార్థించాలి అని నువ్వు మోకాళ్ళు వేస్తే వెంటనే పరలోకములో ఉండే దూతను నీ ప్రార్థన తెప్పించేస్తుంది. నిచ్చెన అన్న యేసుక్రీస్తుకు పైగా ఉన్న దేవదూత ఎందుకు దిగి వస్తుంది తెలుసా? భక్తులైన మీరు చేసే ప్రార్థనలు ఎప్పుడు మోకాళ్ళు వేసినా దూత మీ దగ్గరికి వస్తుంది. దూత వస్తుంది. ఇది సత్యం, ఇది వాస్తవం. ఇంకా మీకు కన్ఫామ్ కావాలా? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన 8:4 చదువుకుందాం.